ప్రైజ్ లార్డ్. బాగున్నారా? ఈ దినాల్లో చాలామంది తరచూ అడుగుతున్న ఇంకొక ప్రశ్న ఏంటంటే, మేము దేవుని దగ్గరికి రావాలని ఉంది, దేవునితో ఉండాలని ఉంది, అయితే ఆ దేవుణ్ణి మాకు చూపిస్తావా? ఎస్. దేవుడు కనబడతాడా? ఎస్, కనబడతాడు. దేవుని వాక్యం ఒకటి ఉంది. మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని. దేవుని వాక్యం ఎప్పుడు కూడా అబద్ధం కాదు, అది సత్యమైనది. నిజముగా నువ్వు చూడాలని ఆశ ఉంటే ముందు నువ్వు మార్చుకోవాల్సింది ఏంటి తెలుసా? నీ హృదయాన్ని శుద్ధిపరచుకుంటే నీ దేవుని సన్నిధానాన్ని చూస్తావు. మరి ముఖ్యంగా దేవుణ్ణి ముఖాముఖిగా చూడగలుగుతాం. ప్రియులారా, మనకు శారీరకమైన నేత్రాలు ఉన్నాయి, నిజంగా భౌతికమైన విషయాలన్నీ మనం చూడగలుగుతాం. కానీ ఆత్మీయ నేత్రం తెరవబడకపోతే మనము దేవుణ్ణి చూడలేం. కనుక ఆత్మీయ నేత్రం తెరవబడాలంటే తప్పనిసరిగా హృదయం అనేది శుద్ధి చేయబడాలి. ఎప్పుడైతే మన హృదయం శుద్ధి చేయబడుతుందో మనము దేవుని చూడగలుగుతాం. నేను చూశాను, మరి మీరు చూస్తారా? అలా చూడాలనుకుంటే ఎల్లప్పుడూ కూడా మన హృదయాన్ని శుద్ధిపరచుకుందాం. ఎలా శుద్ధిపరచుకోవాలి? ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి విడుదల ఇస్తుంది. అంతేకాకుండా మన హృదయాన్ని కూడా శుద్ధి చేస్తుంది. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వచ్చి తమ పాపాలను ఒప్పుకొని ఆయన రక్తంలో తమ పాపాలు కడుక్కుంటారో వారి హృదయాలు శుద్ధి చేయబడతాయి. అట్టి శుద్ధి చేయబడిన హృదయాలు దేవుణ్ణి చూడగలుగుతాయి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.